సో మరి ఎంతో అద్భుతంగా మరి డివిఎం గ్లోబల్ ఈ ట్రస్ట్ పెట్టి మరి దీనికి ఉన్న ఆ ముఖ్య ఫీచర్స్ ఏంటో అన్నది చెప్పారు. సో దీని తర్వాత ఇంకా నెక్స్ట్ 5 yearsలో మీ ప్రణాళిక ఏమి ఉండబోతుంది? మనము ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాం. ఎస్. దాని తర్వాత జనవరిలో ట్రస్ట్ రిజిస్టర్ చేసాం. ఎస్. ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూమండలం మీద ఉన్న ప్రతి విద్యార్థికి ధ్యానం చెప్పాలా అన్నదే ఫస్ట్ ఇంటెన్షన్. ఎస్. రెండు, స్పిరిచువల్ సైన్స్ అనేటువంటిది సబ్జెక్టు ప్రవేశపెట్టాలి. యోగా డే అనేది ఎలాగైతే వచ్చిందో ఎస్, మెడిటేషన్ అనేది పిల్లలకు ప్రతిరోజు వాళ్ళతో చేయించడం అనేది అఫీషియల్గా తీసుకురావాలి. రెండు, స్పిరిచువల్ సైన్స్ను సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి. ఎస్. ఇవి రెండు కనుక జరిగితే ఈ భూమి మీద ఒక అద్భుతం జరుగుతుంది. అది ఎంతోమంది ఋషులు, మహర్షులు, యోగులు, ఓకే, పత్రిసార్ లాంటి వాళ్ళు అందరూ రియలైజ్ అయిన విషయం ఇది. రియలైజ్ అయ్యే వాళ్ళు దాని మీద వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ప్రచారం చేశారు. ఎస్. ధ్యాన ప్రచారం కోసం వాళ్ళ జీవితాలనే పణంగా పెట్టారు. ఇది నాకు ఎప్పుడైతే అర్థమైందో, ఇప్పుడు ఏదో ఒక వర్క్ అయితే మన నుంచి చేయాలి కదా. ఉడత సాయం అనుకోవచ్చు కదా. అట్లాంటి ఉడత సాయం లాగా ఒకటి మనం ట్రస్ట్ స్టార్ట్ చేసాం. ఎస్. అంటే ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండాలి అంటే దానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ లేకుండా ఏం చేయలేం. ఎస్. ఎవరికి వాళ్ళు చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే అది ఎక్కడా రికార్డ్ అవ్వదు, ఒక పద్ధతిలో పోదు, ఒక విధానంలో ఉండాలి. అప్పుడే దానికి సంబంధించి ఏదైనా వర్క్ చేయొచ్చు. అందుకని కృష్ణమోహన్ గారు ముఖ్యంగా దీనికి ప్రేరణ. ఎస్. తాడిపత్రి కృష్ణమోహన్ గారికి విద్యార్థులకు ధ్యానం చెప్పడం అంటే పిచ్చి, ఆయనకు పరాకాష్ట. ఓకే. ఆయన ఎప్పుడు విద్యార్థులకు ధ్యానం చెప్పాలి అనేటోడు. నాకేమనిపించేది అంటే పిఎంసిలో ఉన్న పని చేయడానికి టైం లేక మనం ఏడుస్తున్నాము, ఇంకా అది ఎక్కడ చేస్తామని అనుకునేవాడిని. నా పరిమితమైనటువంటి ఆలోచనలతోటి. ఒకరోజు నాకు చాలా తీవ్రంగా అనిపించింది. కృష్ణమోహన్ గారు చెప్పిన తర్వాత ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నా, నిజానికి పత్రిసారే కనుక ఆ రోజు నాకు ధ్యానం చెప్పకపోయిందంటే ఆనంద్ అనేటోడే లేడు. ఈరోజు నేను ఉన్నానంటే ఆయన చెప్పిన ధ్యానమే కదా కారణం. కరెక్ట్. తర్వాత ఆయన నా లైఫ్లో ఎంతో ప్రేమను పంచాడు. ఓకే, ఏ వ్యక్తి ఇవ్వనంత సపోర్ట్ ఇచ్చాడు. ఎస్. ఒక ఫ్రెండ్లా ఎంతో చక్కగా ఫ్రెండ్లీగా గైడ్ చేశాడు. ఆయనతో పాటు సినిమాలకు, షికార్లకు తిరిగాం. సినిమాలు చూసాం ఆయనతో పక్కన కూర్చొని. ఓకే, ఒక మదర్ లాగా లవ్ ఇచ్చాడు, ఒక ఫాదర్ లాగా స్ట్రెంగ్త్ ఇచ్చాడు. ఓకే, అసలు మనకు ఏ జ్ఞానం అయితే కావాలో ఆ జ్ఞానాన్ని కొసరి వడ్డించి మరీ తినిపించాడు. ఎస్. ఓకే, అసలు ఇంట్లో ఏ వ్యక్తి చేయనంత సర్వీస్ చేసేవాడు ఆయన. మన ఇంట్లో వాళ్ళు కూడా చేయనంత సర్వీస్ చేసేవాడు. అంతంత పెద్ద పెద్ద క్లాసెస్ చెప్పి యజ్ఞాలు చేసి, ఎవరో ఇంట్లో వంట రూమ్లోకి వెళ్ళిపోయి వంట చేసి ఆ వంట తీసుకొచ్చి మనకు పెట్టి, ఎలా ఉంది వంట, బాగుందా లేదా, ఎట్లుంది చెప్పు, ఏ కర్రీ బాగుంది చెప్పు అంటే అంతా ఆయన ఆ కేర్, ఆయన మనకి ఇచ్చే రెస్పెక్ట్, ఆయన మనల్ని చూసుకున్నటువంటి ప్రేమ, ఆయన మనకి ఇచ్చినటువంటి కామన్ సెన్స్, ఆయన మనకి ఇచ్చినటువంటి నాలెడ్జ్, మనం ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఎలా జీవించాలి, ఎవ్రీథింగ్ ఆయన ఇచ్చినటువంటి ఆ గైడెన్సే ఈరోజు మీ జీవితానికైనా నా జీవితానికైనా ఒక గొప్ప ఆధారం అయింది. అది ఒక వ్యక్తి మన కోసం నిలబడ్డాడు. నిజానికి పత్రిసారే కనుక లేకపోయిందంటే నా జీవితం ఎలా ఉండదో నాకే తెలియదు. ఆ వ్యక్తి ఈరోజు లేకపోయినా మనం ఇంత డిసిప్లైన్గా, ఇంత కన్సిస్టెన్సీగా, ఇంత డెడికేషన్తో, ఇంత ప్యాషనేటెడ్గా వర్క్ చేయడానికి ఏకైక కారణం పత్రిసార్ ఆ రోజు మనకు ఇన్ని సంవత్సరాల పాటు ఆయన యొక్క పూర్తి ధ్యాస అంతా మన మీద పెట్టడం వల్ల జరిగింది. ఇప్పుడు అందుకే మనం ఎన్ని పనులు చేయగలుగుతున్నాం. ఎక్కడన్నా గురువులు బాడీ వెకేట్ చేసిన తర్వాత సంస్థలు పోతాయి, మూతబడిపోతాయి. మూతబడినవి ఎన్నో ఉన్నాయి ఋషికేశ్లో, హరిద్వార్లో. కానీ ఈ సంస్థ మల్టిపుల్గా ఎదుగుతోంది. ఎందుకంటే
మనం ఎలాగ ఫీల్ అవుతున్నామో అట్లా కొన్ని లక్షల మంది అలా ఫీల్ అవుతారు. పత్రి సార్ నాకు ఇది చేశారు, అది చేశారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళను ఆయన వాళ్ళ హృదయంలో ఉన్నారు. ఆయన ఎదుటి వాళ్ళ హృదయాన్ని గెలుచుకున్నాడు ఆయన. అందుకే ఈరోజు అంతా డెడికేటెడ్గా చేస్తున్నారు ప్రతి మాస్టర్. సో ఇన్ని కోట్ల మందికి ఆయన నిలబడినప్పుడు ఎంతో కొంతమంది కోసం మనం నిలబడలేమా? మన బాధ్యతగా మనం అంటూ ఒకటి చేయాలి కదా. సో నాకు ఆలోచన వచ్చింది మనం స్టార్ట్ చేయాలని చెప్పేసి. దెన్ కృష్ణమోహన్ గారితో మాట్లాడి, జక్కా రాఘవరావు గారితో మాట్లాడి, మీతో మాట్లాడి ట్రస్ట్ ఫామ్ చేసాం. ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి అంటే ఎల్కేజీ నుంచి మొదలు పెడితే పిహెచ్డి వరకు ఈ యొక్క ధ్యానం అనేటువంటిది ఆధ్యాత్మిక శాస్త్రం అనేది సబ్జెక్టుగా ప్రవేశపెట్టబడాలి. ఎల్కేజీ నుంచి మొదలు పెడితే పిహెచ్డి వరకు ధ్యానం చేసిన తర్వాతే ఆ క్లాసు స్టార్ట్ అవ్వాలి. అదర్వైజ్ ఆ క్లాస్ స్టార్ట్ అవ్వకూడదు. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి యూనివర్సిటీలో పిరమిడ్ మెడిటేషన్ రూమ్, పిఎంఆర్, పిరమిడ్ మెడిటేషన్ రూమ్ అనేది రావాలి. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో ఒక పిరమిడ్, ఫిజికల్ పిరమిడ్ స్ట్రక్చర్ కట్టబడాలి. ప్రతి స్కూల్లో నాన్ వెజిటేరియన్ నాట్ అలౌడ్, నో నాన్ వెజిటేరియన్, ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే ఉండాలి. సో ఇవన్నింటిని తీసుకురావడం అన్నది ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రస్ట్ పనిచేస్తుంది. సో ఇది మనం ప్రాథమికంగా మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం చిన్నగా. ఉత్తరోత్తర దీని యాక్టివిటీస్ అన్నింటినీ మనం ఇండియా అంతటా చేస్తాం అండ్ గ్లోబల్ వైడ్గా చేస్తాం. నెక్స్ట్ జూలై 25th అమెరికా వెళ్తున్నాను నేను. మొత్తం 40 days ట్రిప్ ఇది. మళ్ళీ September 5th వస్తాను. సో అమెరికాలో కూడా చాలా అద్భుతంగా అక్కడ కూడా మన డివిఎం గ్లోబల్ ధ్యాన విద్యార్థి మూమెంట్ దాని యొక్క ప్రభంజనం అక్కడ కూడా కంటిన్యూ చేస్తాం. ఆల్ ఓవర్ ద వరల్డ్ చేస్తాం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి చోట వీటన్నింటిని తీసుకురావాలి. ధ్యానాన్ని, స్పిరిచువల్ సైన్స్ని, పిరమిడ్ మెడిటేషన్ రూమ్ని, ఫిజికల్గా పిరమిడ్ని, నాన్ వెజిటేరియన్ని అలౌ చేయకూడదు. ఒక స్టూడెంట్ యొక్క పురోగతికి, అభివృద్ధికి ఏవైతే కావాలో వాటన్నింటినీ మనం ఇక్కడ తీసుకొస్తాం. గురుకులాలలో పూర్వం ఎలాగైతే టీచ్ చేశారో ఆ గురుకుల్ ఆ యొక్క ఎడ్యుకేషన్ని మనం ఇక్కడ తీసుకొచ్చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ మోటో. ఈ ట్రస్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఇది. అట్లనే పిఎంసి మనం నుంచి మనం దీన్ని సృష్టించాం. ఇక్కడ చాలామందికి ఏంటంటే ఈ డివిఎం గ్లోబల్ అనేది ఆనందదే, లేకపోతే ఇంకొకరిదే ఇట్లాంటి ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. దీని ఫౌండర్ ఆల్వేస్ పత్రి సార్. ఆయన ఉన్నా లేకపోయినా ఫిజికల్గా ఎప్పటికీ ఆయనే ఫౌండర్ దీనికి. ఆయన ఏ యజ్ఞాన్ని అయితే తలపెట్టాడో దాన్ని మనం కంటిన్యూ చేస్తాం. ఇంతకుముందు దీన్ని చాలా అద్భుతంగా వర్క్ చేశారు మన శ్రీనివాస్, వెంకట్, ఎంతోమంది టీం, మాధవరావు గారు, ఎంతోమంది చాలా బాగా వర్క్ చేశారు దీని మీద. సో దాని తర్వాత శ్రీనివాస్ వెజిటేరియనిజం మీదకి వెళ్ళారు. వెంకట్ ఇటు పత్రిజీ ఫిల్మ్స్ అని, అంతకుముందు ఇంకా డాక్యుమెంటరీస్ అని, అంతకుముందు మ్యారేజెస్ వీడియోస్ తీయడం అని రకరకాల దాంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు పత్రిజీ ఫిల్మ్ చేస్తున్నాడు వెంకట్. అయితే దీన్ని ఎవరో ఒకరు చేయాలి. తర్వాత నా లైఫ్లో, నా పర్పస్ ఆఫ్ లైఫ్లో విద్యార్థులకు టీచ్ చేయడం అనేది నాకు ఒక భాగంగా ఉంది. అది నా పర్పస్ ఆఫ్ లైఫ్లో అదొక భాగం. నా మెడిటేషన్లో నేను చూసుకున్నది. దెన్ ఈ స్టెప్కి తీసుకోవడానికి కారణమైంది. ఎందుకంటే ఏ పని చేస్తున్నా విద్యార్థులకు ధ్యానం చెప్తున్నప్పుడు మాత్రం నేను పొందే ఆనందం, అతృప్తి వర్ణించలేను నేను మాటల్లో. ఎందుకు నేను ఇంత అమిత ఆనందపడిపోతున్నా అనేది నాకు అర్థమయ్యేది కాదు. చిన్నప్పుడు 10th క్లాస్లో నేను మెడిటేషన్ చేశా ఒక 40 days. ఆ 40 daysలో నేను చూసా ఈ బర్త్లో
ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ భూమండలం మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో మనం విద్యార్థులకు మెడిటేషన్ తీసుకెళ్లడం అనేది ఉంది అన్నది ఎప్పుడైతే చూసానో దానికి సంబంధించి చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను నేను. ఇప్పటికి కొన్ని లక్షల మందికి ధ్యానం నేర్పాను. లక్షల మందికి. పిఎంసి ద్వారా ఎన్ని కోట్ల మందికి నేర్పించడం లెక్కలేదు. యా. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి, ఆచార్య ఎన్జి రంగా అప్పుడు ఎన్జి రంగా దాని పేరు, ఎన్జి రంగా యూనివర్సిటీ అయితేనేమి, తాడిపత్రిలో ఉండేటువంటి స్కూల్స్ అయితేనేమి, కాలేజెస్ అయితేనేమి, మొత్తం అనంతపురం జిల్లా మొత్తం తిరిగాం. తర్వాత ఆంధ్ర తెలంగాణ ఆల్మోస్ట్ తిరిగాం. ఎన్నో కాలేజెస్ ఎంతో అద్భుతంగా చేసాం. కానీ అవన్నీ డాక్యుమెంట్ లేవు, కనీసం ఫోటోలు కూడా లేవు అవి. సో అందుకే ఇప్పుడు ఒక పకడ్బందీ వ్యవస్థను తయారు చేస్తాం. ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఒక్కొక్కరు స్కూల్స్ కాలేజెస్ దత్తత తీసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్ అంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తాం. ఇదే ప్లాట్ఫామ్ని రేపు నరేంద్ర మోడీ గారికి చూపించి, ఎందుకంటే ఆయనకి మెడిటేషన్ వాల్యూ ఆయనకు తెలుసు. మొన్న ఎలక్షన్స్ అయిపోయాయి, ఏకదారికి 45 గంటలు ధ్యానం చేశాడు ఆయన. కరెక్ట్. సో ఆయనకి దీని యొక్క ప్రపోజల్ ఆయన ముందు పెట్టాలన్నది ఇంటెన్షన్. మెడిటేషన్ అన్నది అఫీషియల్గా తీసుకురావాలి, స్పిరిచువల్ సైన్స్ అన్నది అఫీషియల్గా రావాలి. అందుకే దానికి సంబంధించి మొత్తం లిటరేచర్ కూడా మనం తయారు చేస్తాం. ఇప్పుడు ఇంత మునుపు శివరామప్ప గారు తయారు చేశారు. సో లిటరేచర్ రెడీగా ఉంది. ఇంకా కొంత లిటరేచర్ కూడా మనం తయారు చేస్తున్నాం. సో నెమ్మదిగా అన్ని పాఠ్యాంశాలుగా వచ్చేస్తాయి. స్పిరిచువల్ సైన్స్ అనేది ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో కేజీ నుంచి మొదలు పెడితే పిహెచ్డి స్టాండర్డ్ వరకు మనము మెటీరియల్ తయారు చేస్తున్నాం. సో దీన్ని మనం ప్రవేశపెడతాం. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దీన్ని ప్రారంభించుకోవాలి. చేప కింద నీరులాగా ఇప్పటి వరకు వెళ్తోంది, ఇప్పుడు చేప పైకి వచ్చేస్తుంది. వాటర్ చేప కింద నీరులాగా పోతున్నది, ఇప్పుడు చేప పైకి వచ్చేస్తుంది. సో జూలై 3 లాంచ్ చేసుకోబోతున్నాం. అండ్ అంతకు మునుపు శ్రీనివాస్ వెంకట్ ఎంత అద్భుతంగా వర్క్ చేశారు. ఒక అద్భుతమైన మ్యాగజైన్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మాటలు మాట్లాడడం వేరే, పని చేయడం వేరు. ఆ ఇద్దరు మాస్టర్లు ఎంత అద్భుతమైన వర్క్ చేశారు. వాళ్ళకి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఒకటి స్టార్ట్ చేయడం చాలా ఈజీ, నడపడం చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళకు ఎంతవరకు నడపగలిగారో అంతవరకు నడపగలిగారు, చాలా గొప్ప విషయం. సో ఈ యజ్ఞం అనేది ఆగకూడదు. ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు ధ్యానం తీసుకెళ్లడము, స్పిరిచువల్ సైన్స్ తీసుకెళ్లడం అనే యజ్ఞం ఆగకూడదు. ఇది ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోవాలి. నా పర్పస్లో అది బాగా ఉంది. సో కాబట్టి అదేవిధంగా కృష్ణమోహన్ గారి పర్పస్లో అది భాగంగా ఉంది, మీ పర్పస్లో మీరు భాగంగా ఉందని ఫీల్ అయ్యారు. సో జక్కారాఘవరావు సార్ మనకు ఆయన గైడెన్స్, ఆయన బెస్ట్ ఆర్గనైజర్, ఆయన ఏది ఎలా చేయాలి ఏంటి అనేదంతా కొట్టిన పిండి ఆయన. సో ఆయన యొక్క గైడెన్స్ ఉంది. అందరం కలిసి మనం నలుగురం కలిసాం, ఆ ట్రస్ట్ను ఫామ్ చేసాం. దెన్ ఇప్పుడు దాన్ని లాంచ్ చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి యావత్ ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కళ్ళు, ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా అంటారు దాన్ని, మన కనిగిరిలో బోధి ధర్మ పబ్లిక్ స్కూల్లో జూలై 3వ తేదీన ఉదయం నుంచి ఈవినింగ్ సాయంత్రం వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనం అక్కడ దాన్ని అంగరంగ వైభవంగా లాంచ్ చేసుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. అందరికీ హృదయపూర్వక ఆహ్వానం.